రాజధాని ఫైల్స్ చూసిన తర్వాత ఒక అమరావతి ఉద్యమకారుడిగా ఎంతో మనసు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఏదైతే అమరావతి ఉద్యమంలో ఉన్నటువంటి వాస్తవాలని కళ్ళకు కట్టినట్లుగా ఈ రాజధాని ఫైల్స్ బృందం చిత్రీకరించింది. ప్రజలందరికీ అర్థమయ్యేటటువంటిది. ఇన్నాళ్ళు మేము ఏదైతే మా ఉద్యమంలో కేవలం ఇది 29 గ్రామాల సమస్య కాదు, ఇది రాష్ట్రం మొత్తానికి ఈ రాజధాని ఉపయోగపడుద్ది, ప్రజా రాజధాని నిర్మాణం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అని మేము చెబుతున్నటువంటి దానికి ఈరోజు చిత్ర బృందం ఒక దృశ్య కావ్యాన్ని అందించింది. ఈ చిత్రం చూసిన తర్వాత నిజంగా సమస్య కాదు, దానికి పరిష్కార మార్గం చూపినటువంటి విధానం కూడా మనసును ఆకట్టుకునే విధంగా ఉంది. ఎంతో ఒక ఉద్యమకారుడిగా కాదు, ఒక వ్యక్తిగా కూడా ఒక సామాజిక బాధ్యత ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా రాజధాని ఫైల్స్ సినిమా చూడాలి. రాజధాని ఫైల్స్ సినిమా చూడటం ద్వారా ఈ రాష్ట్రం ఏం కోల్పోతుంది, మనలో ఏం మార్పు రావాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఆ మార్పుని ఏ విధంగా ఆస్వాదించాలి అనేటువంటి విషయాల్ని స్పష్టంగా తెలిస్తే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం. రాజధాని ఫైల్స్ సినిమా ఒక్కసారి చూడండి, వాస్తవాలను తెలుసుకుందాం, మన రాష్ట్రాన్ని రాజధానిని రక్షించుకుందామని తెలియజేస్తూ ఉన్నాం. ఇది సూపర్ డూపర్ హిట్ అండి. ముఖ్యంగా అమరావతి ఐక్య కార్యాచరణ సమితి తరపున వారి ఈ చిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్. ఈ మూవీలో ఒక ప్రత్యేకతను చూపించారండి. మా పిల్లలు ఇంతకుముందు అనేక విద్యాలయాల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఉద్యమం మొదట్లో వాళ్ళు ఉద్యమంలోకి రావాలంటే నిజంగా భయపడేవాళ్ళు. తల్లిదండ్రులు వాళ్ళు చేసే ఉద్యమాన్ని చూసి వాళ్ళు ఉద్యమంలోకి వచ్చిన విధానం కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు మాకు సంఘీభావం ఇచ్చిన విధానం కానివ్వండి, తర్వాత మాతో కలిసి పోరాడిన విధానాన్ని చాలా చక్కగా వివరించారండి డైరెక్టర్ గారు. ముఖ్యంగా రాజధాని రైతుల తరపున మేము దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అంతేకాదండి, చిత్రంలో ప్రతి సన్నివేశం కూడా రైతుల యొక్క నిజ జీవితాలకి అద్దం పట్టేలాగా ఉన్నాయండి. నిజంగా అది ఒక రైతు బిడ్డగా మాత్రమే ఈ విధంగా చిత్రీకరించగలరండి. దానికి కూడా మరొకసారి చిత్ర యూనిట్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. జై అమరావతి. ఈ సినిమాని అందరూ ఒక్కసారి చూడండి. తెలుగు ప్రజలు అందరూ కూడా, తెలుగు వాడై పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఇప్పుడే కాదండి, ఆంధ్రప్రదేశ్ చెన్నై విడిపోయిన తర్వాత కూడా ఇంతటి మోసం ఎప్పుడూ జరగలేదండి ఆంధ్ర రాష్ట్రానికి. ఇంతకంటే ఇక మోసం ఇంకా జరగబోదు. అలాంటి మోసం నుంచి ఎలా బయటపడవచ్చు, ఇలా ప్రభుత్వం చేసిన కుట్ర రైతులను అడ్డం పెట్టుకొని రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నుంచి ఎలా బయటపడవచ్చు అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారండి. దర్శకుడు భానుశంకర్ గారికి దానికి చేతులెత్తి నమస్కారం చేయాలి. ఆయనకి మాత్రం ఎంత తపన ఉందో ఆయనకి. ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక రాష్ట్రానికి, ఒక రైతుల గురించే తీశారు. రైతులకు జరిగిన అన్యాయం గురించి ఆయన బాధపడి ఈ సినిమా తీశారు. కానీ ఆ రైతులు భూములు ఇచ్చింది రాజధాని కోసం, రాష్ట్రం కోసం అని చెప్పి అదే రాష్ట్రాన్ని అన్యాయం కాకుండా ఎలా కాపాడుకోవచ్చు అనేది క్లైమాక్స్లో చాలా చక్కగా వివరించారండి. అది ఒక్కసారి చూసి ప్రతి తెలుగు పౌరులు ఆలోచించుకోవాలని, రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఈ క్లైమాక్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చో మీరు ఆలోచించుకోమని మేము అందరినీ కోరుకుంటున్నామండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా బుద్ధి తెచ్చుకుంటాయండి ఈ సినిమాని చూసి. అంతలా ఉంది ఈ సినిమా. కానీ ఇది రాజకీయాలకు ఏమాత్రం సంబంధించిన సినిమా కాదు. రైతులకు కడుపు మండితే, రైతుల కడుపు కాలితే ఎలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కసి వాళ్ళల్లో పెరిగి ఒక రాష్ట్రాన్ని ఒక సైకో చేతుల్లోంచి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకున్నారు అనేది ఈ సినిమాలో చూపించారండి. అది ఆ ఉపాయాన్ని ఉపయోగించుకుంటారని ఆంధ్రులందరూ మేము కోరుకుంటున్నామండి. జై అమరావతి.